హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉందా? ఆఫీసర్స్, ఈరోజు మనము సౌర కుటుంబంలో బుధుడు శుక్రుడు గురించి చెప్పుకోవటం జరిగింది. ఈరోజు భూమికి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుందాం. ఓకే, సో వీడియోని చివరి వరకు చూడండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఆఫీసర్స్. ఓకే, ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. సో భూమిని ఇక్కడ మనము ఏమని పిలవటం జరుగుతుంది అంటే జీవగ్రహం అంటారు, అదేవిధంగా జలయుత గ్రహం అంటారు, అదేవిధంగా నీలి గ్రహం అని కూడా పిలుస్తారు. మరి భూమికి సంబంధించినటువంటి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలు, అంటే 450 కోట్ల సంవత్సరాలు. ఓకేనా? సో భూగోళ సగటు ఉష్ణోగ్రతలు కనుక గమనిస్తే 14.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మరి భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత ఎంత అంటే 40,066 కిలోమీటర్లు. మైళ్ళ రూపంలో గనక గమనిస్తే 24,897 మైళ్ళు. అదేవిధంగా ధృవాల యొక్క చుట్టుకొలత 39,992 కిలోమీటర్లు. సో మైళ్ళ రూపంలో గనక గమనిస్తే 24,814 మైళ్ళు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూమధ్య రేఖ వద్ద భూ వ్యాసాన్ని గనక గమనిస్తే 12,756 కిలోమీటర్లు లేదా 7,926 మైళ్ళు. అదేవిధంగా ధృవాల వద్ద భూ వ్యాసం ఎంత అంటే 12,714 కిలోమీటర్లు లేదా 7,900 మైళ్ళు. మరి భూమి యొక్క కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. మరి భూమి యొక్క ప్రత్యేకతల్లో గనక గమనిస్తే ఇది అత్యంత సాంద్రత గల గ్రహం అని చెప్పుకోవచ్చు. 5.5 గ్రామ్ బై సిసి. సూర్యుని నుండి దూరాన్ని బట్టి చూస్తే ఇది 3వ స్థానంలో ఉంది. పరిమాణంలో గనక గమనిస్తే సౌర కుటుంబంలో ఇతర గ్రహాలలో పరిమాణంలో గనక గమనిస్తే 5వది అని చెప్పుకోవచ్చు. మరి భూమి ఆకారం జియాయిడ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి జియాయిడ్ అంటే ఏంటి? భూమధ్య రేఖ ప్రాంతాలు ఉబ్బెత్తుగా ఉండి ధృవాల వద్ద నొక్కబడి లేదా అణచబడి ఉంటుంది. ఓకే, మరి ఈ సౌర కుటుంబంలో మన భూమి లేదా మన భూగ్రహం అత్యధిక సాంద్రత గల గ్రహంగా ప్రసిద్ధికెక్కింది. సౌర కుటుంబంలో ప్రత్యేక గ్రహంగా కూడా పిలువబడుతుంది. ఓకే, రైట్. మరి అంతేకాకుండా ఇక్కడ ఇతర అంశాలు కనుక గమనిస్తే భూకక్ష దీర్ఘ వృత్తాకార మార్గంలో ఉన్నందున సూర్యునికి భూమికి మధ్య గల దూరం స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటుంది. అందువలన భూమి తన కక్ష మార్గంలో సంవత్సరంలో నిర్దిష్ట కాలం అతి దగ్గరగా రావడం మరియు అత్యంత దూరానికి పోవడం జరుగుతూ ఉంటుంది. మరి పరిహేలి లేదా రవినీచ, ఓకే, దీనిని పెరిహెలియన్ అని కూడా ఆంగ్లంలో అంటారు. పరిహేలి అంటే సూర్యునికి భూమికి మధ్య గల కనిష్ట దూరం లేదా తక్కువ దూరాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? సో ఆ రకంగా భూమి తన కక్ష మార్గంలో జనవరి 3న ఓకేనా పరిహేలి లేదా ఈ స్థానంలోకి వస్తుంది. ఈ స్థితిలో భూమికి సూర్యునికి మధ్య గల కనిష్ట దూరం ఎంత ఉంటుందంటే 147 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓకేనా? అదే మరి అంతేకాకుండా ఈ భూగోళ సగటు ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే ఎక్కువగా ఉంటాయి. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ఆ తర్వాత అపహేలి లేదా రవి ఉచ్ఛ ఎపిహెలియోన్ అంటారు.
ఇది సూర్యునికి భూమికి మధ్య గల గరిష్ట దూరాన్ని తెలియజేస్తుంది. ఈ స్థితిలో ఈ స్థితిలోకి భూమి జూలై 4న రావటం జరుగుతుంది. ఈ స్థితిలో భూమికి మరియు సూర్యుడికి మధ్య గల గరిష్ట దూరం ఎంత అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. మరి భూగోళ సగటు ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే తక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మరి ఉపగ్రహాల సంఖ్య ఒకే ఒక్క ఉపగ్రహం ఉంది. ఆ ఉపగ్రహాన్ని చంద్రుడు అంటారు. మరి భూమికి గల ఉపగ్రహాల సంఖ్య ఒకటే. రైట్. మరి ఆ తర్వాత భూ ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాంతాలను ఇక్కడ 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది ఆకస్మిక సిద్ధాంతాలు. దీనినే క్యాటాస్ట్రోఫిక్ థియరీస్ అంటారు. అంటే భూ ఆవిర్భావం గురించి మొదటగా వివరించినటువంటి శాస్త్రవేత్త. ఇవి భూ ఆవిర్భావాన్ని గురించి వివరించే అతి ప్రాచీన సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల ప్రకారం సూర్యునిలోని కొంత వాయు పదార్థం ఆకస్మికంగా విసిరివేయబడటం వలన 2 లేదా కాస్మిక్ పదార్థాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం వలన ఏర్పడ్డాయని వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత రెండవది టైడల్ హైపోథెసిస్, తరంగ పరికల్పనా సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. దీనిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు జీన్స్ మరియు జెఫ్రీస్. బైనరీ స్టార్ థియరీ, ద్వినక్షత్ర సిద్ధాంతం అని చెప్పవచ్చు దీనిని. మరి ప్రతిపాదించింది ఎవరంటే శాస్త్రవేత్తలు లిటిల్టన్ మరియు రస్సెల్. మరి ఉల్కాపాత సిద్ధాంతం, దీనిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు అటోమన్ మరియు స్కిమెట్. అదేవిధంగా గ్రహకాల పరికల్పన సిద్ధాంతం ప్లానెటెసిమాల్ థియరీ ప్రతిపాదించింది చాంబర్లిన్ మరియు మోల్టన్. ఆ తర్వాత సూపర్నోవా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త హోయర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పరిణామ క్రమ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు గల అంశాలు కనుక గమనిస్తే గ్రహాల ఆవిర్భావం అనేది చాలా నెమ్మదిగా క్రమయుతంగా ఒక దశ నుంచి మరొక దశకు జరిగిందనే పేర్కొంటాయి. భాగంగా నెబులార్ హైపోథిసిస్, నిహారిక పరికల్పన సిద్ధాంతం ఏంటి? దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త లాప్లాస్. అదేవిధంగా వాయు పరికల్పన సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్. అదేవిధంగా ఫోటో ప్లానెట్ సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త కూపియర్. విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని మొదట శాస్త్రవేత్త వాన్ విజ్ సాకర్ ప్రతిపాదిస్తే ఆల్ఫ్వెస్ ఈ సిద్ధాంతాన్ని సవరించడం జరిగింది. ఇవి ముఖ్యాంశాలు. సారీ ఆఫీసర్స్. సో ఇక్కడ వరకు కొద్దిగా నోట్స్ తీసేసుకొని ఆ తర్వాత ఇతర పాయింట్స్ రాసుకుందామండి. సో ఏ గ్రహం గురించి చెప్పుకుంటున్నాం? సో భూమికి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుంటున్నాం. సో భూమిని ఏమని పిలుస్తాము? జీవగ్రహం అని పిలుస్తారు. అదేవిధంగా
జలయుత గ్రహం అని పిలుస్తారు. అదేవిధంగా నీలి గ్రహం అని పిలవటం జరుగుతుంది. ఓకే, రైట్. సో భూమి యొక్క వయస్సు దాదాపు ఎంత? 4.5 బిలియన్ సంవత్సరాలు లేదా 450 కోట్ల సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. మరి భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతలు 14.5 సెంటీగ్రేడ్లు అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత ఎంత? 40,066 కిలోమీటర్లు. మైళ్ళల్లో చూస్తే 24,897 మైళ్ళు. అదేవిధంగా ధృవాల వద్ద చుట్టుకొలత ఎంత అంటే 39,992 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. సో మైళ్ళల్లో గనక గమనిస్తే 24,814 మైళ్ళు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూమధ్య రేఖ యొక్క వ్యాసం భూమధ్య రేఖ వద్ద వ్యాసం ఎంత అంటే 12,756 కిలోమీటర్లు, 7,926 మైళ్ళు. అదేవిధంగా ధృవాల వద్ద వ్యాసం ఎంత అంటే 12,714 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. 7,900 మైళ్ళు. రైట్ ఆఫీసర్స్, మరి భూమి యొక్క కక్ష పొడవు ఎంత అంటే 965 మిలియన్ కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భూమి అత్యంత సాంద్రత గల గ్రహం అని చెప్పుకోవచ్చు. సో 5.5 గ్రామ్/cc. ఓకే, సో అదేవిధంగా సూర్యుని నుండి దూరాన్ని బట్టి చూస్తే 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా సౌర కుటుంబంలోని గ్రహాలను గనక బట్టి చూస్తే పరిమాణంలో 5వది అని చెప్పుకోవచ్చు. రైట్ ఆఫీసర్స్, మరి అంతేకాకుండా భూమి యొక్క ఆకారాన్ని ఏమని పిలుస్తారు అంటే జియాయిడ్ అని పిలవటం జరుగుతుంది. జియాయిడ్ అని పిలవటం జరుగుతుంది. అంటే ఏంటి?
భూమధ్య రేఖ ప్రాంతాలు ఉబ్బెత్తుగా ఉండి ధ్రువాల వద్ద నొక్కబడి లేదా అణచబడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రైట్. సో మరి అంతేకాకుండా భూమి సౌర కుటుంబంలో యూనిక్ ప్లానెట్ లేదా ప్రత్యేక గ్రహంగా పిలువబడుతుంది అని చెప్పుకోవచ్చు. రైట్. మరి ఇక్కడ భూకక్ష ఎలా ఉంది? దీర్ఘ వృత్తాకారంలో ఉంది. దీర్ఘ వృత్తాకారంలో ఉండడం వలన భూమి కొన్నిసార్లు దూరంగా ఉంటుంది సూర్యుడికి, అదేవిధంగా కొన్నిసార్లు దగ్గరగా ఉంటుంది. ఓకే. రైట్. సో అందుట్లోని అంశాలను కనుక గమనిస్తే పరిహేలి, దీనిని రవినీచ అని కూడా అంటారు. ఆంగ్లంలో పిరిహిలియోన్ అంటారు. సో ఇది సూర్యుడికి భూమికి గల దూరం అనేది కనిష్ట దూరాన్ని చూపించటం జరుగుతుంది. ఓకే. రైట్. సో మరి ఈ భూమి తన కక్ష మార్గంలో జనవరి 3న ఈ స్థానంలోకి రావటం జరుగుతుంది. పరిహేలి అని పిలుస్తారు. రైట్. సో ఈ సందర్భంలో భూమికి సూర్యుడికి మధ్య దూరం సగటున 147, ఎంత దూరం ఉంటుందంటే 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. రైట్ మా. మరి భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రతలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది అపహేలి. దీనిని రవి ఉచ్ఛ అంటారు. ఎపిహిలియోన్, ఎపిహిలియోన్. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే ఇది సూర్యుడికి భూమికి మధ్య గరిష్ట దూరాన్ని సూచిస్తుంది. ఈ స్థానంలోకి భూమి జూలై 4న రావటం జరుగుతుంది.
ఓకే. రైట్ మా. మరి ఈ సందర్భంలో గరిష్ట దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. ఓకే. సో, సర్వసాధారణంగా భూమికి, సూర్యుడికి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. రైట్. అదేవిధంగా భూమికి గల ఉపగ్రహాలు ఎన్ని అంటే ఒకటి. దాని పేరే చంద్రుడు అని చెప్పుకోవచ్చు. ఓకే. రైట్. సో, భూ ఆవిర్భావం గురించి భూ ఆవిర్భావం గురించి వివరించేటటువంటి సిద్ధాంతాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలుగా వర్గీకరించారని చెప్పుకోవచ్చు. ఒకటి ఆకస్మిక సిద్ధాంతాలు, క్యాటాస్ట్రోఫిక్ థియరీస్. రైట్. సో, మరి ఈ భూ ఆవిర్భావం గురించి ముందుగా వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జార్జ్ డి బఫెన్. జార్జ్ డి బఫెన్ అని చెప్పుకోవచ్చు. సో, ఇతను భూ ఆవిర్భావం గురించి వివరించేటటువంటి అతి ప్రాచీన సిద్ధాంతాలు చెప్పుకోవచ్చు. ఆకస్మిక సిద్ధాంతాలు అనేవి భూ ఆవిర్భావం గురించి వివరించేటటువంటి అతి ప్రాచీన సిద్ధాంతాలను చెప్పుకోవచ్చు. మరి ఈ సిద్ధాంతాల ప్రకారం సూర్యునిలోని కొంత వాయు పదార్థం సూర్యునిలోని కొంత వాయు పదార్థం ఆకస్మికంగా విసిరివేయబడటం వలన 2 కాస్మిక్ పదార్థాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం వలన ఢీకొనడం వలన ఇవి ఏర్పడ్డాయని వివరించడం జరుగుతుంది. ఓకే. టైడల్ హైపోథిసిస్. తరంగ పర తరంగ పరికల్పన సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. సో, దీనిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు జీన్స్ మరియు జెఫ్రీస్. నెక్స్ట్ బైనరీ స్టార్ థియరీ.
ద్వినక్షత్ర సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త లిటిల్టన్ రస్సెల్. లిటిల్టన్ మరియు రస్సెల్. నెక్స్ట్ ఉల్కపాత సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు అటోమన్ మరియు స్కిమిడ్. ప్లానెటెసిమల్ థియరీ. సో దీనినే గ్రహకాల పరికల్పన సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు చాంబర్లిన్ మరియు మౌల్టన్. అదేవిధంగా సూపర్నోవా సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించినటువంటి శాస్త్ర హోయల్. ఓకే. ఆ తర్వాత రెండు సిద్ధాంతాలు అన్నాం కదా, ఆకస్మిక సిద్ధాంతాలు, తర్వాత పరిణామక్రమ సిద్ధాంతాలు.
సో పరిణామ క్రమ సిద్ధాంతాలు. సో ఈ సిద్ధాంతాలు అనేది గనక గమనిస్తే ఈ సిద్ధాంతం ప్రకారం గ్రహాల ఆవిర్భావం అనేది చాలా నెమ్మదిగా క్రమయుతంగా ఒక దశ నుంచి మరొక దశకు జరిగింది అని పేర్కొంటారు. ఒక దశ నుంచి మరొక దశకు ఇక్కడ జరిగిందని పేర్కొంటారు. సో అందుట్లో కనుక గమనిస్తే నెబులార్ హైపోథెసిస్, రైట్. సో దీనినే నిహారిక పరికల్పన సిద్ధాంతం. సో దీనిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త లాప్లాస్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వాయు పరికల్పన సిద్ధాంతం. సో దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్. అదేవిధంగా ఫోటో ప్లానెట్ సిద్ధాంతం. సో ఫోటో ప్లానెట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూపియర్. అదేవిధంగా విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతం. సో దీనిని ప్రతిపాదించింది వాన్ విజ్సాకర్. వాన్ విజ్సాకర్. సో సవరించింది మాత్రం ఆల్ఫ్ ఫ్లెస్. ఆల్ఫ్ వెస్ ఈయన సవరణ చేయటం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు, ఆ తర్వాత ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి క్లాస్ డీటెయిల్గా చెప్పుకుందాం. ప్రస్తుతం సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్